హాయ్ హలో అందరికి నమస్కారం. వెల్కమ్ టు కోడల చేతి వంట. ఈరోజు బీరకాయ తొక్కుతో పచ్చడి చేసుకుందాము. సూపర్ టేస్టీ ఉంటుంది. ముందుగా బీరకాయ తొక్కు తీసుకొని లేతగా ఉందా ముదురుగా ఉందా అని చూసుకోవాలి. లేతగా ఉంటే పచ్చడి మరింత టేస్ట్ వస్తుంది. వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుందాము. చూడండి, ఇంత చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. అప్పుడు మంచిగా వేగుతుంది. బీరకాయ తొక్కు పచ్చడికి కావాల్సినవి టమోటా 5, తెల్లగడ్డ 3, ఆనియన్ కూడా వేసుకోవచ్చు. బట్ మనకి నిల్వ ఉంచుకోవాలి అనుకుంటే తెల్లగడ్డ వేసుకోవాలి. 4 days వరకు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. జీలకర్ర 1 స్పూను, ఆవాలు 1 స్పూను, మెంతులు 1/2 స్పూను, ధనియాలు 2 స్పూన్లు, మిరపకాయలు 5. ఇప్పుడు బాండీలు పెట్టుకొని ఆయిల్ వేసుకుందాము. 2 స్పూన్స్ సరిపోతుంది. ఆయిల్ హీట్ అయ్యాక ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఆవాలు, మిరపకాయలు వేసుకొని అన్నీ సమానంగా వేపుకోవాలి. సమానంగా వేగిపోయినాయి. తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోవాలి. నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి. బాగా వేపుకోవాలి. టమాటా స్మూత్గా రావాలి. టమాటా వేగిపోయింది, స్మూత్గా వచ్చింది. నెక్స్ట్ తెల్ల వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా బాగా రోస్ట్ చేసుకోవాలి. వేగిపోయింది, మిక్స్ పట్టుకుందాము. మొత్తం తీసేసుకొని మిక్స్లో వేసేసుకోవాలి. ఇంకా ఆయిల్ వేయకుండా అదే ఆయిల్లో బీరకాయ ముక్కలు వేసుకొని బాగా వేపుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు వేపుకోవాలి. 10 minutes మూత పెట్టుకున్నాము. మిక్సీ జార్లో కల్లుప్పు వేసుకొని మిక్సీ పట్టుకుందాము. కల్లుప్పు వేసుకోవడం వల్ల మరింత టేస్ట్ వస్తుంది పచ్చడికి. బాగా వేగింది, మిక్సీ పట్టుకుందాము. ఎండుమిర్చి, టమోటా మిక్సీ పట్టుకున్నాం కదా, బీరకాయ తొక్కులు మిక్సీ జార్లో వేసేసుకుందాము. రోటీలో వేసుకొని రుబ్బుకుంటే ఇంకా బాగుంటుంది. కొంచెం ఇంగు వేసుకుందాము. ఇంగు వేసుకుంటే డైజెషన్ ప్రాబ్లం ఉండదు, చాలా మంచి టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాము. మరి మెత్తగా పట్టుకోకూడదు, కొంచెం బరకగా పట్టుకోవాలి. ఈ విధంగా పట్టుకున్నాక ఒక చిన్న బౌల్లో తీసి పెట్టుకుందాము. సూపర్ టేస్టీగా వచ్చింది బీరకాయ తొక్కు పచ్చడి. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా వచ్చింది బీరకాయ తొక్కు పచ్చడి. వేడి వేడి అన్నం వేసుకొని నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది, సూపర్ టేస్టీగా ఉంటుంది. ఎలా ఉందని మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.